దేవుని ప్రేమ నిత్యం నిలుస్తుంది. నీకు అనారోగ్యం వచ్చినా నేను విడిచిపెట్టదు. నువ్వు అప్పులు బాధలున్నా నేను విడిచిపెట్టదు. నువ్వు మురుగు పరిస్థితులు ఉన్నా నేను విడిచిపెట్టదు. నీవు అంతర్జుని త్రోసేసినా నేను విడిచిపెట్టదు. నువ్వు అనాథగా ఉన్నా నేను విడిచిపెట్టదు. నేను నీతో ఉన్నానంటది, నీతో ఉంటానంటది, నేను నిలబెడతానంటది, నేను నడిపిస్తానంటది, నేను బాగు చేస్తానంటది, నేను స్వస్థపరుస్తానంటది. దేవుని ప్రేమ నిత్యము ఉండిపోయేది, శాశ్వతమైనది, పరిమితులు లేనిది, హద్దులు లేనిది. హల్లెలూయా. నిత్యము యుగ యుగాలు నిన్ను ప్రేమిస్తూనే. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో తెలుసండి. మనం పుట్టక ముందే మనల్ని ప్రేమించింది. తల్లి క్రమంలో నువ్వు రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తల్లి గర్భంలో మనం పడక ముందే మనం ఎవరో ఆయనకి తెలుసంట. మనల్ని ప్రేమించాడు, ఈ భూమిపైకి పంపించాడు. నీ జీవితంలో ఎదురే ప్రతి శోధన మీద, ప్రతి సమస్య మీద, ప్రతి కష్టం మీద కూడా అద్భుతమైన పరిష్కారం ఇచ్చి నీకు జయాన్ని ఇచ్చి నిలబెట్టువాడు నేను ప్రకటిస్తున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు. ఆమేన్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరి ప్రేమ మీకు దక్కినా దక్కకపోయినా, యేసయ్య ప్రేమ ఎప్పుడు మీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. హల్లెలూయా. అలాంటి గొప్ప యేసయ్య దగ్గరికి మీరు వచ్చారు. మీ జీవితంలో గొప్ప మార్గాన్ని తీసుకుని వస్తాడు. ఖచ్చితంగా మీకు సాయం చేస్తాడు. మీ బాధల్లో, మీ కష్టాలు ఒక పరిష్కారం చూపించి తీరుతాడు. విశ్వాసం విడిచిపెట్టదు, నిరీక్షణ విడిచిపెట్టదు, ప్రార్థన మానదు, భక్తిని విడిచిపెట్టదు. దేవుని ఎదురు చూస్తూనే ఉండండి. దేవుని కోసం ఎదురు చూస్తున్న వారు పక్షి రాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుతారు. హల్లెలూయా. పక్షి రాజు అనేది పక్షులు అద్భుతమైనది. అది రెక్కల చాపి పైకి ఎగురుతుంది. గ్రంథం మీరు చూసే ఉంటారు. పక్షి అదేం చేస్తుంది? రెక్కల చాపి పైకి ఎగురుతున్నట్లే మీరు ప్రభు కోసం ఎదురు చూస్తూ, విశ్వాసంతో ఎదురు చూస్తూ, ప్రార్థనతో ఎదురు చూస్తూ, దేవుడి మీద నమ్మకంతో ఎదురు చూస్తున్నప్పుడు మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం దేవుడు చూపించి పక్షిరాజు వారి ఉన్నత స్థానంలో ఎదిగే కృప నీకు దేవుడు ఇస్తారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించుగాక. ఆమేన్. అనుమానం కలిగి ఉండకూడదు. దేవుని మీద గొప్ప విశ్వాసం మీద పెట్టుకొని ఉండండి. ఏది నమ్ముతారో అది మీకు దొరుకుతుంది. ఎందుకంటే మీరు నమ్ముతుంది మనిషిని కాదు, మీరు నమ్ముతుంది భూమిని, ఆకాశములను, వాటిలో సర్వమును సృజించిన సర్వోన్నతమైన దేవుడిని. God bless you అని దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించుగాక. ఆమేన్.